హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హరికృష్ణ. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. రీసెంట్గా నేను యాక్సెంచర్ కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఈరోజు నేను వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. యాక్సెంచర్ మాకు ఆన్ క్యాంపస్ వచ్చిన కంపెనీ. వీళ్ళు అక్టోబర్ 2nd వీక్లో వచ్చారు. మొత్తం 3 రౌండ్లలో కండక్ట్ చేశారు. ఫస్ట్ అంతా ఒక టెక్నికల్ అసైన్మెంట్ అయింది. దాంతోపాటు సెకండ్ కమ్యూనికేషన్ అసైన్మెంట్ అయింది. తర్వాత ఇంటర్వ్యూస్ అయ్యాయి. ఇవి వాళ్ళు కండక్ట్ చేసిన 3 రౌండ్స్. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద రౌండ్స్ డీపర్. ఇనిషియల్లీ బిహేవియర్ అండ్ అసైన్మెంట్ అయింది. దాని తర్వాత గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ రౌండ్స్ అయ్యాయి. అందులోపల 3 గేమ్స్ ఉన్నాయి. 3 గేమ్స్ ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్షియల్గా ఆడాలి. యాక్సెంచర్ గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ రౌండ్ క్వశ్చన్స్ ఏమంత కష్టంగా లేవు, కానీ అందరూ ఫస్ట్ టైం ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమేటిక్గా అనిపించింది. ఎలా అంటే ఆ టైం కన్స్టెంట్ లోపల అండ్ దెన్ ఈ కన్స్టెంట్ ఎన్వైర్న్మెంట్ లోపల ఈ క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోయారు. సో అందుకే నేను నా గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ రౌండ్ బిల్డ్ చేశాను. ఐ మీన్ ఇందు లోపల సేమ్ యాక్సెంచర్ ఇచ్చిన క్వశ్చన్సే, యాక్సెంచర్ కండక్ట్ చేసిన సేమ్ క్వశ్చన్స్ని నా సైట్ లోపల రీక్రియేట్ చేశా. ఈ 3 రౌండ్స్ అయ్యాయి మాకు ఆన్లైన్ అసెస్మెంట్లో, గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ రౌండ్లో. ఈ మూడింటిని నేను ఇక్కడ రీక్రియేట్ చేశాను. ఇది చేసాక నాకు తెలిసింది వాళ్ళు ఎంత కాగ్నిటివ్ థింకింగ్ మనలో ఉండాలని కోరుకుంటున్నారు అని. సేమ్ టైం కన్స్టెంట్స్తో బిల్డ్ చేసిన అప్లికేషన్స్ ఇవి, అండ్ దెన్ గైడ్ లైన్స్ కూడా మెన్షన్ చేశాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఈ గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంచి టెక్నికల్ రౌండ్ లాంటిది. సూడో కోడ్ ఉంది. ఈ సూడో కోడ్ని సాల్వ్ చేసిన వచ్చిన అవుట్పుట్ని ఆప్షన్స్లో ఇచ్చారు, దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇంచుమించి ఒక 30-40 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. ఇవి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సూడో కోడ్ సాల్వ్ చేయమని. దాని తర్వాత కొన్ని పైథాన్ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు సమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ మీన్ ఈ ఆల్గే ప్రాసెసెస్, అండ్ దాంతోపాటు హౌ రియల్ థింగ్స్ వర్క్ అని. ఈ క్రిప్టోగ్రఫీలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఇది టెక్నికల్ రౌండ్లో అడిగిన క్వశ్చన్స్. తర్వాత కంటిన్యూషన్ టు దిస్ రౌండ్ వెంటనే ఐ మీన్ అదే ప్యానల్లో ఇవన్నీ సాల్వ్ అయినట్టయితే, అంటే ఈ రౌండ్ మనం క్లియర్ చేసినట్టయితే నెక్స్ట్ కోడింగ్ రౌండ్కి వెళ్ళాం. కోడింగ్ రౌండ్లో 3 కోడింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. డైరెక్ట్ డిఎస్ఏ క్వశ్చన్ అండ్ ఆల్రెడీ చూసిన ఈజీ మీడియం క్వశ్చన్ వచ్చింది. బట్ ఇక్కడ చికెన్ అంటే జావా, C# అండ్ పైథాన్లో మాత్రమే కోడ్, C++ లేదు. అండ్ దాంతోపాటు సెకండ్ కోడింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఐ మీన్ ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి. దాంట్ లోపల వాళ్ళు ఫ్రంట్ ఎండ్లో HTML లోపల ఒక ఎలిమెంట్ని క్లాస్ రాయమని అడిగారు. దాని తర్వాత CSSలో ఒక దాని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయమన్నారు. JS లోపల ఐ మీన్ నాకు వచ్చిన దాంట్లో షో అండ్ హైడ్ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయమన్నారు, అది చేయాలి. అండ్ దెన్ థర్డ్ ఏంచి సీక్వెల్ క్వశ్చన్ ఒకటి అడిగారు, సమ్ జాయింట్ సీక్వెల్ క్వశ్చన్. నేను ఇందు లోపల సీక్వెల్ క్వశ్చన్ కాకుండా మిగతా 2 సాల్వ్ చేశాను. అయిపోయింది, టెక్నికల్ అసైన్మెంట్ కంప్లీట్ అయింది. టెక్నికల్ అసైన్మెంట్ అయిన ఒక 15 డేస్ అనుకుంటా, అక్టోబర్ లాస్ట్లో మళ్ళీ మాకు కమ్యూనికేషన్ అసైన్మెంట్ కోసం మెయిల్ వచ్చింది. కమ్యూనికేషన్ అసైన్మెంట్లో మళ్ళీ 7 ఇన్ డీటెయిల్ రౌండ్స్ అయ్యాయి. ఆ సెంటెన్స్ మీద క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ మనం చెప్పాలి. సెకండ్ రౌండ్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, డిఫరెంట్ క్వశ్చన్స్, వాటిని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ రౌండ్లో వాళ్ళు ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని చదివి మళ్ళీ మనల్ని చెప్పమని అడుగుతారు. జస్ట్ విని మళ్ళీ ఆ సెంటెన్స్ చెప్పడమే. ఆ నెక్స్ట్ రౌండ్లో మీన్ ఒక పదం ఇవ్వకన్నా ఒక సెంటెన్స్ని కంప్లీట్ చేస్తారు. ఆ మిస్సింగ్ స్పేస్ని మనం ఫిల్ చేయాలి. ఆ నెక్స్ట్ రౌండ్లో ఒక సెంటెన్స్ని తప్పుగా చెప్తారు, మనం కరెక్ట్ చేసి చెప్పాలి. లాస్ట్ రౌండ్ అనుకుంటా మొత్తం ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి దానికోసం ఒక 45 సెకండ్స్ మాట్లాడాలి. ఇదంతా కమ్యూనికేషన్ అసైన్మెంట్ అయింది. దాని తర్వాత రిటర్న్ అసైన్మెంట్ లాగా ఐ మీన్ ఆ పోర్టల్లోనే ఒక సినారియో చెప్తారు, మెయిల్ చేయాల్సిన సినారియో. ఆ సినారియోకి తగ్గట్టుగా మెయిల్ రాయాలి. ఇది కమ్యూనికేషన్ అసైన్మెంట్. ఇదైనా ఇంకో 15 డేస్కి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాయి. ఇంటర్వ్యూ కాల్స్ అన్నీ మా మెయిల్స్కి వచ్చాయి. అవి ఏ టైంకి షెడ్యూల్ అయ్యాయో చెప్పారు. ఆ టైం లోపల మేము జాయిన్ అయ్యాం. నాకు వచ్చిన ఇంటర్వ్యూయర్ కొంచెం పాసివ్గా అడిగారు. నాకు ఐ మీన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు, అండ్ దాంతోపాటు ప్రాజెక్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చా ఒక 5-6 మినిట్స్ అనుకుంటా. వెంటనే ఆయన నువ్వు ఎక్కడో చూసి చెప్తున్నట్టు ఉన్నావని అడిగారు, బట్ నేను జనరల్గానే చెప్పా. ఆయన నమ్మకపోవడంతో మళ్ళీ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాను. దాని తర్వాత కొన్ని బిహేవియరల్ క్వశ్చన్స్ అడిగారు. ఐ మీన్ నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ ఎలా సార్ట్అవుట్ చేస్తావు, అలాంటి బిహేవియరల్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ దాంతోపాటు నీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడిగారు.
సింపుల్లీ ఇది 10 to 12 minutes వరకు అయింది. అండ్ దెన్ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏమనిపించిందంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు క్యాండిడేట్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఐ థింక్ ఎక్కువ ఇంటర్వ్యూస్ చేసి ఉండొచ్చు అదే డే షెడ్యూల్లో, అందుకని వాళ్ళు క్యాండిడేట్తో అంత ఇంటరాక్ట్ అవ్వలేదు. అండ్ దాంతోపాటు ఆయన నాకు మల్టిపుల్ క్వశ్చన్స్ అడగలేదు. అండ్ దెన్ నేను ప్రాజెక్ట్స్ కోసం డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆయన విన్న కూడా లేదు. ఐ మీన్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ క్వైట్ డిఫరెంట్. ఎలా అంటే మనం ఆల్రెడీ పొటెన్షియల్ క్యాండిడేటా కాదా అని వాళ్ళు చెక్ చేయడం లేదు, జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్ లాగా చూసుకుంటూ పోతున్నారు. అండ్ దాంతోపాటు అట్ ద ఎండ్ నువ్వు ఏదైనా క్వశ్చన్స్ అడుగుతావు అని నాకు అడిగారు. నేను ఇంకా చేసేదేం లేక వాళ్ళ రోల్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగా. ఆయన ఆ విషయం చెప్పకన్నా నువ్వు ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని కాల్ అండ్ చేసి. దిస్ ఈజ్ మై ఎంటైర్ యాక్సెంచర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. అండ్ దీనికి నేను ప్రాక్టీస్ చేసిన రిసోర్సెస్ అన్నిటిని డిస్క్రిప్షన్లో పెడతాను. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.